చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకానికి సంబంధించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది భారతదేశంలో. ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కి సంబంధించి ఒక చట్టం వచ్చిందనమాట. ఈ చట్టం రాకముందు డైరెక్ట్ గా ప్రభుత్వం ప్రెసిడెంట్ కి ఏ నేమ్ పంపించదో ఆ పేరే ఎలక్షన్ కమిషనర్ పేరుగా వచ్చేసేది బయటికి. అయితే ఈ చట్ట ప్రకారం లా మినిస్టర్ అధ్యక్షతన ఒక 5 మెంబర్స్ పేర్లు షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఈ షార్ట్ లిస్ట్ చేసిన పేర్లు ఫైనల్ గా సెలక్షన్ కమిటీకి వెళ్తాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నెల 22వ తారీఖున జడ్జిమెంట్ రానుంది. అసలు ఈ కేసు ఎందుకు అంటే, ఇంతకు ముందు 2023లో సుప్రీం కోర్టు ఒక మాట చెప్పింది. ఈ చట్టం రాకముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని ఎలక్షన్ కమిషన్ నియమించడానికి ఒక ప్యానెల్ ఉండాలి. ఆ కమిటీలో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని. కానీ పార్లమెంట్ చట్టం తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషనర్ నియామకాలకు సంబంధించి. ఆ చట్టంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసేసి క్యాబినెట్ మినిస్టర్స్ పెట్టారనమాట. అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎందుకు తీసేశారు, క్యాబినెట్ మినిస్టర్ ఎందుకు తీసుకొచ్చారని చెప్పి ఒక సవాలు విసిరారు సుప్రీంకోర్టులో. ఈ సందర్భంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఫిబ్రవరి 22వ తారీఖు సుప్రీంకోర్టు ఈ సెలక్షన్ కమిటీకి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. అంత తొందరపడి ఎలక్షన్ కమిషనర్ ని ఎందుకు అపాయింట్ చేయాలి, ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చేదాకా ఆగొచ్చు కదా, అంత పంతంతో ఎందుకు పనిచేస్తున్నారని చెప్పి ఆయన చాలా దుయ్యబట్టారనమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ లో సిజేఐ పాత్ర ఎందుకు తొలగించారు. కోర్టు మొదట్లో చెప్పినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ప్యానెల్ లో ఉండాలి కదా అని చెప్పింది. అయితే దాన్ని తీసేసి చట్టంలో క్యాబినెట్ మినిస్టర్ తీసుకొచ్చారు. అంటే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, క్యాబినెట్ మినిస్టర్ వీళ్ళతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అనమాట ఎవరు ఉండాలి.